అందరికీ నమస్కారం. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ సైనిక జనరల్ హగ్రోస్ ఝాన్సీ కోటను ముట్టడించాడు. ఝాన్సీ రాణి ఆ ముట్టడి నుండి తప్పించుకొని విప్లవకారులను చేరేందుకు జల్కారీబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వేషం వేసుకొని లక్ష్మీబాయిని అక్కడ నుండి తప్పించారు. ఇంతకీ ఈ జల్కారీబాయ్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈమె ఒక బహుజనురాలు. 1830 నవంబర్ 22న ఒక పేద దళిత కుటుంబంలో సదోవర్ సింగ్ జమునాదేవి దంపతులకు బోజ్లా గ్రామంలో జన్మించారు. ఈ జల్కారీబాయికి రాణి లక్ష్మీబాయికి ఒక దగ్గర పోలికలు చాలా ఉంటాయి. ఫేస్ కట్స్లోనే కాదు, జీవితంలో కూడా అంతే. ఇద్దరికి చిన్న వయసులోనే తల్లి మరణించారు. తండ్రి పెంచి పెద్ద చేశారు, యుద్ధ కళలు నేర్పించారు. భర్తలు కూడా చిన్న వయసులోనే మరణించారు. తరువాత కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయికి ముఖ్య సలహాదారుగా చేరేలా తన జీవితంలో జరిగిన విషయాలను చూద్దాం. జల్కారీబాయి తల్లి చిన్నతనంలోనే మరణించడం వల్ల తండ్రి ఒంటరిగా పెంచారు. చిన్నతనం నుండే ధైర్య సాహసాలతో పెంచాడు. అదేవిధంగా ఇంటి పనులు చేయడం కూడా నేర్చుకున్నారు జల్కారీబాయి. పశువులను కాసేవారు, అడవిపై కట్టెలు తెంచుకొని వంట చేసుకునేవాళ్ళు. ఆ క్రమంలోనే ఒకసారి ఒక పులి తన ఆవు మీద దాడి చేయబోయింది. జల్కారీబాయి ఆ పులిని ఆపబోయింది. పులి జల్కారీబాయి మీదకి వచ్చింది. ఎంతో ధైర్యంగా తన చేతిలోని కర్రతో ఆ పులి మీద దాడి చేసి తప్పించుకున్నారు. ఆ విషయం తెలిసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. జల్కారీబాయి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ఆ తరువాత ఆ ఊరిలో ఒక పెద్ద మనిషిపై ఆ దోపిడీదారు దౌర్జన్యం చేసి సంపదను దోచుకోబోతుంటే ఆ దోపిడీదారును కూడా ఎదిరించి అక్కడ నుండి తరిమేశారు. ఆ విధంగా జల్కారీబాయి ధైర్య సాహసాల గురించి అందరూ చర్చించుకోసాగారు. జల్కారీబాయి చుట్టుపక్కల గ్రామాలలో కూడా తెలిసిపోయారు. జల్కరీకి యుక్త వయసు వచ్చేసింది, పెళ్లి చేయాలనుకున్నారు. జల్కరీ కన్నా కూడా ధైర్య సాహసాలు ఉన్న సమర్థుడైన వ్యక్తిని వెతకాలి అనుకున్నారు గ్రామస్తులు కూడా. అప్పుడే లక్ష్మీబాయి సైన్యంలో పనిచేసే యుద్ధ వీరుడు పూరన్ కౌరి గురించి తెలిసింది. జల్కరీకి పూరన్ కోరి కరెక్ట్ అని ఇద్దరికి పెళ్లి చేశారు. రాణి లక్ష్మీబాయి తన కోటలో జరిపిస్తున్న గౌరీ పూజకు అందరినీ ఆహ్వానించారు. అప్పుడే మొదటిసారిగా జల్కారీబాయి ఝాన్సీ కోటకు వెళ్ళారు. ఆ పూజలో పాల్గొన్న లక్ష్మీబాయి జల్కరీని చూడగానే ఆశ్చర్యపోయారు. ఇంచుమించు తనలాగే ఉంది అనుకున్నారు. తరువాత తన గురించి విచారించారు. ఆ అమ్మాయి మన సైన్యంలోని పనిచేసి పూరన్ కోరి భార్య అని చెప్పారు. ధైర్య సాహసాల గురించి, చిన్న వయసులో జరిగిన విషయాల గురించి, అన్నిటి గురించి కూడా లక్ష్మీబాయికి చెప్పారు. తరువాత ఆ అమ్మాయిని తనను కలవాలనేసి కబురు పంపించారు. జల్కారీబాయి లక్ష్మీబాయిని కలిశారు. వెంటనే లక్ష్మీబాయి జల్కారీబాయిని మహిళా సైన్యంలో చేరమన్నారు. ఆ విధంగా దుర్గాదళ్లో చేరిన జల్కారీబాయికి లక్ష్మీబాయి దగ్గరుండి అన్నీ నేర్పించారు. చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు. దుర్గాదళ్కి కమాండర్గా నియమించారు. తరువాత కాలంలో జల్కారీబాయి తెలివితేటలో అర్థం చేసుకున్న లక్ష్మీబాయి జల్కారీబాయిని తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. జల్కరీ ఎలాంటి వారంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, అలాంటి మహిళ. జల్కారీబాయికి లక్ష్మీబాయికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకునే దానికన్నా ముందు దానికి ముందు జరిగిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే దీనికి కనెక్షనే అది. 1851లో లక్ష్మీబాయి మరియు గంగాధర్రావు నెవల్కర్లకు ఒక కొడుకు పుట్టాడు. దామోదర్రావు అని పేరు పెట్టుకున్నారు. కానీ 4 నెలల వయసులోనే ఆ బాబు మరణించాడు. గంగాధర్రావు ఆరోగ్యం బాగా క్షీణించింది. అందువల్ల లక్ష్మీబాయి గంగాధర్రావు దంపతులు గంగాధర్రావు యొక్క కజిన్ కొడుకు అయిన ఆనందరావును దత్తత తీసుకుని తన పేరును దామోదర్రావుగా పెట్టుకున్నారు. గంగాధర్రావు, నేను చనిపోతే ఈ రాజ్యానికి రాణి లక్ష్మీబాయి అవుతారు, నా కొడుకు దామోదర్రావును అందరూ గౌరవంగా చూసుకోవాలని చెప్పి అనారోగ్య కారణంగా మరణించారు. తరువాత రాజ్యభారాన్ని లక్ష్మీబాయి తీసుకున్నారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఒక రూల్ పెట్టున్నారు. లార్డ్ డల్హౌసీ ఒక రూల్ పెట్టారు. అది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేసి. అంటే ఎవరైనా కూడా ఒక రాజ్యంలో రాజు మరణించిన తరువాత ఆ రాజ్యంలోని రాజుకి మగ సంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఆ విధంగా దామోదర్రావుని దత్తత తీసుకున్నారు కాబట్టి ఆ అబ్బాయిని వారసుడిగా ఒప్పుకోము అని రాజ్యాన్ని తమకు అప్పగించాలి అని లక్ష్మీబాయిని ఒత్తిడి చేశారు బ్రిటిష్ వాళ్ళు. అందుకు లక్ష్మీబాయి ససేమిరా అన్నారు. అదే సమయంలో 1857 మే 10న సిపాయిల తిరుగుబాటు మీరట్లో జరిగింది. సైనికులు వాడే ఆ తుపాకీ గోళీలకు అంటే క్యాట్రిజెస్ ఉంటాయి, వాటికి పంది మరియు ఆవు కొవ్వులను పూస్తున్నారనేసి అవి నోటితో తీయాలి కాబట్టి అప్పుడు హిందూ ముస్లింలకి మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేసి సైనికులు బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేశారు. లోకల్ పీపుల్తో కలిసి ఈ సైనికులు
సుమారు బ్రిటిష్ వాళ్ళ సైన్యంలోని సుమారు 50 మందిని చంపేశారు. ఈ విషయం దేశం మొత్తం తెలిసింది. ఈ సిపాయిల తిరుగుబాటు ఆ ధైర్యంతోనే దేశంలో చాలా చోట్ల రివోల్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ విధంగా లక్ష్మీబాయి కూడా ఈ విషయం తెలిసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలుపెట్టారు. సేమ్ రాణి లక్ష్మీబాయి లాగానే అవంతిబాయి లోధి కూడా ఇదే విధంగా బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేశారు. అవంతిబాయి జీవితంలో కూడా లక్ష్మీబాయి జీవితంలోనే జరిగింది. ఆ తరువాత 21 ఏళ్ల అవంతిబాయి బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు చేయాలనుకునేసి తోటి రాజులకు గాజులు, చీరలు, నగలు పంపించారు. ఇంట్రెస్టింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక మళ్ళీ మెయిన్ విషయంలోకి వస్తే, అదే సమయంలోనే ఝాన్సీని సొంతం చేసుకోవాలి అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఓచర్ అండ్ దాటియా రూలర్స్ బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఆగస్టులో ఝాన్సీపై యుద్ధానికి వచ్చారు. లక్ష్మీబాయి తన సైన్యాన్ని అందరినీ అసెంబుల్ చేసి యుద్ధానికి సిద్ధం కావాలి అన్నారు. ఆ యుద్ధంలో లక్ష్మీబాయి గెలిచారు. అందులో దుర్గావాహిని ముఖ్య పాత్ర వహించింది. ఈ దుర్గావాహినికే ఈ జల్కరీబాయి కమాండర్గా ఉన్నారు. తరువాత ఆగస్టు 1857 నుండి జనవరి 1858 వరకు లక్ష్మీబాయి పర్ఫెక్ట్గానే రాజ్యాన్ని పరిపాలించారు. తరువాత 1858 మార్చ్ 3rd వీక్లో హగ్రోస్ ఝాన్సీ మీదకి వచ్చి బ్రిటిష్కి సరెండర్ చేయాలి రాజ్యాన్ని అని లక్ష్మీబాయి దగ్గర చెప్పారు. కానీ లక్ష్మీబాయి అందుకు ఒప్పుకోలేదు. యుద్ధం మొదలయ్యింది. 1858 మార్చి 24 నుండి ఏప్రిల్ 2 వరకు, అంటే దాదాపు 10 రోజుల పాటు యుద్ధం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు కోట లోపలికి రాలేకపోయారు. నానాసాహెబ్ కోసం ఎదురు చూస్తున్నారు లక్ష్మీబాయి, కానీ నానాసాహెబ్ కూడా రాలేకపోయారు. కల్పి వద్ద యుద్ధంలో హగ్రోస్ చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలోనే ప్రత్యర్థులకు సహాయం చేయడానికి ఎప్పుడు కొంతమంది ఇంటి దొంగలు ఉంటారు కదా, అలానే ఈ ఠాగూర్ కమ్యూనిటీకి చెందిన దుల్హాజీ ఒక కోటకి ఉండే ఒక గేటుని ఈ బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆ గేటు తెరిచాడు. ఆ తలుపులు తెరిచిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ సమయంలో చేసేది లేక జల్కరీబాయి లక్ష్మీబాయిని తన కొడుకును దామోదరరావుని తీసుకొని అక్కడ నుండి పారిపోమ్మని చెప్పారు. అతి కష్టం మీద లక్ష్మీబాయి ఒప్పుకున్నారు. కోట విడిచి బయటపడ్డారు. ఇక్కడ లక్ష్మీబాయి తన కొడుకును వీపుకు కట్టుకొని కోటపై నుండి దూకి అక్కడ నుండి తప్పించుకున్నారు. జల్కరీబాయి అచ్చం లక్ష్మీబాయి లాగానే రెడీ అయ్యారు. సైన్యాన్ని తనే ముందుండి నడిపించి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడే జల్కరీబాయి భర్త అయిన పూరన్ కోరి బ్రిటిష్ వాళ్ళతో హోరాహోరీగా పోరాడుతూ వీరమరణం పొందారు. అయినా కూడా జల్కరీబాయి అధైర్యపడలేదు. తనే ముందుండి యుద్ధాన్ని నడిపించారు. బ్రిటిష్ వాళ్ళు కూడా పోల్చుకోలేకపోయారు. లక్ష్మీబాయి యుద్ధం చేస్తున్నారు అనుకున్నారు. చివరకు బ్రిటిషర్లు జల్కరీని ఏప్రిల్ 2న పట్టుకున్నారు. ఆనందంలో మునిగిపోయారు. లక్ష్మీబాయిని ప్రాణాలతో పట్టుకున్నాము అనుకున్నారు. ఆ తరువాత హగ్రోస్ లక్ష్మీబాయి అనుకుని జల్కరీబాయి దగ్గరికి వచ్చి నిన్ను ఏం చేయమంటావు అనేసి అడిగారు. దానికి జల్కరీబాయి నన్ను ఉరి తీయండి అన్నారు. ఆ తరువాతే తెలిసింది తను లక్ష్మీబాయి కాదు జల్కరీబాయి అనేసి. ఈమె లక్ష్మీబాయి కాదు జల్కరీబాయి. ఈమెని ఉరి తీయండి అనేసి కోపంతో హగ్రోస్ అరిచాడు. తర్వాత జల్కరీబాయిని 1858 ఏప్రిల్లో ఉరి తీశారు. జల్కరీబాయి అంటే బ్రిటిషర్స్ గుండెల్లో భయం ఉండేది. బ్రిటిషర్స్ కమాండర్స్ తర్వాత అనేవారట, భారత్లో అందరూ మహిళలుగాన జల్కరీబాయి లాగా ఉంటే మనం తొందరలోనే తట్టాబుట్ట సర్దుకోవాలి అనేసి. జల్కరీబాయి రాజ్యానికి రాణి కాకపోవచ్చు, ఒక బహుజనురాలు కావచ్చు, నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ కావచ్చు. అయినా బుందేల్ఖండ్ ప్రాంతంలో ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఆమె ఉన్నారు. జానపదులు ఈమె గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె అంటే ఏంటి అని. దేశ స్వాతంత్రంలో తాను పాల్గొన్నారు. ఝాన్సీ ఫ్రీడమ్ కోసం పోరాడారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించారు. ప్రజల మధ్యలో నిలిచిపోయారు. సల్యూట్ టు జల్కరీబాయి. ఇలాంటి ఎందరో వీరమాతలు, వీరాంగణులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా మనం చెప్పుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో చాలామంది గురించి మనం చెప్పుకొని ఉన్నాము. వీలైతే ఆ వీడియోస్ చూడండి. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీ సూచనలు, సలహాలు కూడా కమెంట్స్లో రాయండి. ఈ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మీ సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఎక్కడైనా కూడా ఇవ్వండి. వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఎక్కడైనా షేర్ చేసానికి ట్రై చేయండి. మనం తెలుసుకున్న ఇటువంటి వీరగాథలని మన పిల్లలకు కూడా తెలియచేయడం మన బాధ్యత కదా. వీలైనంత ఎక్కువ మందికి మనం వీటిని తెలియచేద్దాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పే విషయాలు మీకు కరెక్ట్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే కొంతమంది వచ్చి వీడియో ఆన్ చేసి డిస్లైక్ చేసేసి వెళ్ళిపోతున్నారు.
అంటే ఎందుకు చేస్తున్నారో అది వాళ్ళకే వదిలేద్దాము. ఎందుకు అని అంటే 10 మంది లైక్ చేసి ఒక్క డిస్లైక్ పడినా కూడా అది రీచ్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల నేను మీకు నచ్చితేనే లైక్ చేయమని చెప్పేది. మీరు లైక్ చేశారంటే మరో 10 మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది, లేదంటే అక్కడే ఆగిపోతుంది. అందువల్ల మీకు నచ్చితే లైక్ చేసానికి ట్రై చేయండి. మీ ఒపీనియన్ నాకు తెలియాలి కదా, మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అనేసి. అందువల్ల మీ సూచన సలహాలు కమెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.